వైనాట్ 175 వైనాట్ 175 అని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి గల ప్రధాన కారణం ఏంటనుకోవచ్చు అంటారు? అదేదో సామె చెప్తారు కదా, కాండి ఇప్పుడే పడేశారనుకోండి, రేపు ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఏజెంట్లు కూడా దొరకరు. కాబట్టి 4వ తారీఖు దాకా మెయింటైన్ చేసుకుంటా 175 అని చెప్పుకుంటా పోతారు. అదే వాళ్ళకి రీజన్. 0 అని చెప్పుకుంటే సిగిపోయిద్ది కదా, ఏజెంట్లు కూడా దొరకరు. కాబట్టి ఇప్పటికి కూడా అదే రస్సీ జలగాయలకి బల్నై జల అని చెప్పి సామెత చెప్పినట్లు అలా ప్రవర్తిస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వం 175 కాదు కదా, 0 వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంది. ఎందువల్ల అంటారు? అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఎందువల్ల అసలు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటారు వైసీపీకి? అహంకారం. ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండిన తర్వాత అంత అహంకారానికి రాకూడదు. మహిళల్ని గౌరవించడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. రెండోది సంక్షేమం అందించలేని ప్రభుత్వం, రాజధాని కట్టలేని ప్రభుత్వం, ప్రజలకి పెత్తందారులకి అని చెప్పి ప్రతి విషయంలోనూ ప్రతి సభల్లోనూ చెప్పడమే కానీ ప్రజలతో ఎప్పుడైనా వాళ్ళ సమస్యల గురించి మీరు పరదాలు లేకుండా ఏ ఒక్క వ్యక్తితో అయినా మీరు మాట్లాడారా ఈ 5 సంవత్సరాలలో? ఏంటండి, ఎలక్షన్లకు ముందు ఒక 2 నెలలు బస్సు యాత్ర చేశారు కండి. అప్పుడు అసలుకి పేదలను అయితే హక్కును చేర్చుకున్నారు, పిల్లల్ని అయితే దగ్గరికి తీసుకున్నారు, చాలా సహాయ కార్యక్రమాలు చేశారు కదా. అవును సార్ కదా. మీరు ఇంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు కూడా తలలు నిర్మారు, ముద్దులు పెట్టా, నేను వస్తా, అది చేస్తా, ఇది చేస్తా, రిపీట్ డ్రామా. గుల్కరాయి అవేదేదేదో ఆ రాళ్ళు బౌన్సింగ్ అయ్యి అటు ఇటు సేమ్ అక్కడే తగిలిద్ది, ఇంకో మంత్రికి కూడా తగిలింది. ఇలాంటి డ్రామాలు ఇంత ముందు ఒకసారి చూసాం కదా. ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు, ఒక్కసారి అయితే చూస్తారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి పిచ్చి మాటలన్నీ చెప్పి ప్రలోభాలు పెట్టి ఓట్లు లాగానే ప్రతి ఒక్కళ్ళని కూడా కౌంట్ చేసి మహిళల్ని కానివ్వండి, రాజధాని రైతుల్ని కానివ్వండి, అంగన్వాడీ టీచర్స్ని కానివ్వండి, డోక్రా మహిళలు కానివ్వండి, ఉద్యోగస్తులు ఎవరినైనా కూడా ఏ ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఓటు బ్యాంక్ అనే ఒక్క ఉద్దేశంతోనే ఎన్నో అవాస్తవాలు చెప్పి మీరు అధికారంలో ఒక్క ఛాన్స్ అని చెప్పి మీ నాన్న పేరు మీద వచ్చారు. అదే డ్రామా మళ్ళీ రిపీట్ చేస్తే ఒకసారి కోడికత్తి డ్రామా చూస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ గులకరాయి డ్రామాలు. ఇలాంటి డ్రామాలు ఎన్నిసార్లు చూస్తారండి? ప్రజలు విజ్ఞతతో జాతి గౌరవం పట్ల బాధ్యత ఉన్న మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరికి 175 ఇవ్వాలో, ఎవరికి 0 ముఖ్యమంత్రి చేయాలో, ఏ మంత్రి ప్రజల పట్ల ఉన్న అవగాహన, ప్రజలకి సేవ చేసే మంత్రి గారు ఎవరో, ప్రజల్ని దూరంగా పెట్టి పరదాల్లో వెళ్ళే మంత్రి ఎవరో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఈసారి 4వ తారీఖు దబిడిదిబిడే. అంటే మా పెరిగిన మహిళా ఓటింగ్ శాతంతో గెలుపు మాదే, ఎందుకంటే మేము ఇచ్చిన సంక్షేమ పథకాలతోటే మహిళలందరూ సంతృప్తి చెంది వాళ్ళు ఓటింగ్ వేయడానికి వచ్చారు అని చెప్పి గట్టిగా చెప్తున్నారు కదా మేడం. మరి సంక్షేమం ఎవరికి అందింది? 20% సంక్షేమం అందించారేమో, అది కూడా అందించారని చెప్పి నేను అనను. ఎందుకంటే ఒక అమ్మఒడే చెప్పుకుందాం సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చెప్పారు, మీ భార్య భారతిరెడ్డి గారు చెప్పారు, ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తాను, 2 ఉంటే 30,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క పిల్లవాడికి అంటే మీరు వ్యత్యాసం చూపించినట్లు ఒక విధంగా 15,000 అని చెప్పి ఒక సంవత్సరం, 2వ సంవత్సరానికి వచ్చినప్పుడు 14,000, 3వ సంవత్సరానికి వచ్చినప్పుడు 13,000, 4వ సంవత్సరం అసలు ఎగ్గొట్టేశారు. అది కూడా దాంట్లో షరతులు. మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు దాంట్లో షరతులు ఉండవు, ఇవ్వలేని పరిస్థితుల్లోనే మీరు షరతులు విధిస్తారు. 90% హాజరు కావాలి. అలాగే వాళ్ళ దగ్గర బటన్లు ఎప్పుడో నొక్కేసి ఒకసారి 5,000, ఒకసారి 9,000 అకౌంట్లలో వేయడం, వాళ్ళు వెళ్ళి సచివాలయం కానీ బ్యాంకుల దగ్గర చుట్టూ తిరగడం. అంటే మీరు వేసే 5,000కి వాళ్ళు మెంటలీగా ఎంత డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు తీసుకుంటుంది మా దగ్గర 1,000 రూపాయలు, మీరు ఇస్తుంది ₹1 ఇచ్చి వాళ్ళ మెంటలీ టెన్షన్ పెట్టి సచివాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిప్పారు? మీరు ఇచ్చే 15,000 రూపాయలకి అమ్మఒడి కోసం వాళ్ళ అకౌంట్లో పడిందా లేదా? వాలంటరీ దగ్గరికి వెళ్ళాలి, సచివాలయం సిబ్బంది దగ్గరికి వెళ్ళాలి, పడినయా లేదు, మళ్ళీ వెళ్ళాలి, వెళ్తే ఒక 5,000 పడతాయి, అది కూడా మళ్ళీ తిరిగి. ఇలా ఎన్నిసార్లు వాళ్ళు మెంటల్గా వాళ్ళు ఒక 200 రూపాయల కోసం వాళ్ళు పొలం పని చేసుకునే ఒక కార్మికులు, ఆ 200 రూపాయలు కూడా మీరు వాళ్ళ రానియకుండా మీ సచివాలయాల చుట్టూ తిప్పుకొని మీరు ఎక్కడ సంక్షేమం అందించారు? ఒక్క అమ్మఒడి చెప్పుకుంటేనే ఇన్ని ఉంటే ఇంకా మీరు ఇస్తున్న ప్రతి సంక్షేమంలోనూ ప్రతి విషయంలోనూ
సంక్షేమంలోను షరతులు విధించి మీరు సంక్షేమం అందించారంటే మేము నమ్మడానికి మేము పిచ్చివాళ్ళం కాదు. మేము హోమ్ మినిస్టర్లం. ఇంట్లో ఏ విధంగా మేము నడుపుతామో మాకు తెలుసు. మీరు ఏ విషయంలో ప్రతి పప్పు దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి, కరెంటు ఛార్జీల దగ్గర నుంచి, బస్ ఛార్జీల దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి, డీజిల్ దగ్గర నుంచి, ఇంటి మీద పన్ను, చెత్త మీద పన్ను, ఇవన్నీ ఎవరి మీద పెంచారు మీరు? మా నడ్డి విరచడానికా మీరు? మా డబ్బులతో మీరు పన్నులు వసూలు చేసి మీరు ప్రభుత్వాలు నడుపుతున్నారు. ఈరోజు మమ్మల్ని రోడ్డు మీద పడేసి ఒక్క ఫ్యాన్ వేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు ఈ 5 సంవత్సరాల్లో. అంటే ఒక సామాన్య ప్రజలు ఎలా బతకాలి? మీరు ప్రతి విషయంలోనూ పేదవారికి, పెత్తందారులకి అని చెప్పి అడుగుతున్నారు. ఏ పేదవారు ఒక ఫ్యాన్ వేసుకునే పరిస్థితి ఉందా? ఈరోజు కరెంటు బిల్లు ఏ విధంగా పెరిగినాయి? ఇలాంటి ప్రతి విషయాలు చూసుకుంటే ఈ ముఖ్యమంత్రిని మహిళలపైన ఎక్కడా గౌరవించి, ఎక్కడ వాళ్ళపైన జరిగిన దాడుల్ని ఎక్కడైనా మీరు దాడులు జరిగిన దాన్ని ఎక్కడైనా మీరు కనుక్కున్నారా? ఈ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఎక్కడైనా చర్యలు తీసుకున్నారా? లేదు. ఇలా చూసుకుంటూ పోతే సంక్షేమము అందలేదు, మహిళలకి గౌరవము అందలేదు. ఎక్కడా కూడా మన ఆస్తికి ఇప్పుడు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. మా ఆస్తులకు కూడా మాకు భరోసా లేదు. అంటే మీరు అధికారంలో వచ్చిన తర్వాత మా ఆస్తులు కూడా హరించే ప్రభుత్వాలు వస్తాయని చెప్పి భయభ్రాంతులకి గురి చేసిన ప్రభుత్వం. చరిత్రలో ఇలాంటి ప్రభుత్వాలు మేము ఎప్పుడూ కూడా చూడలేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఇంకా ఫ్యూచర్లో కూడా చూడాలి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే అనుకోవడం లేదు. ఈసారి మాత్రం టీడీపీ గెలుపు ఖాయం. మా చంద్రబాబు నాయుడు గారిని మేము గెలిపించుకుంటాం. మహిళల్ని గౌరవించే మన ఎన్టీఆర్ గారి ఈరోజు జయంతి రోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మహిళల్ని గౌరవించే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఆనాటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా ప్రతి సంక్షేమాలు కూడా ఎక్కువ శాతం మహిళలకే కేటాయించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ, మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నాం. మరి పెరిగిన మహిళా ఓటింగ్ శాతం మాకే లాభిస్తుంది అని చెప్పి మరి వైసీపీ నాయకులు ఎందుకు అంత భరోసాతో ఉన్నారనుకోవచ్చు మేడం? అవాస్తవాలు చెప్పడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య సార్. మహిళల శాతం పెరిగిందని ఎవరంటున్నారు? మహిళల శాతం పెరిగిందని ఎవరంటున్నారు? రాజధాని మహిళల్ని అడగండి, ఓట్లు వేస్తారేమో. డోక్రా మహిళల్ని అడగండి, ఓట్లు వేస్తారేమో. అంగన్వాడీ టీచర్స్ మహిళల్ని అడగండి, ఓట్లు వేస్తారేమో. ఆశా వర్కర్ని అడగండి, కార్మికుల్ని అడగండి. ఏ మహిళల్ని నువ్వు గౌరవించావు? ప్రతి ఒక్కళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి ధర్నాలు చేస్తుంటే నువ్వు పరదాలు కట్టుకొని ఆడుదాం ఆంధ్ర అని ప్రోగ్రాం పెట్టి ప్రతి విషయాన్ని డైవర్ట్ చేస్తుంటే నీకు మహిళలకి పట్ల ఉన్న గౌరవమా? నీ ఓట్లు పడతాయా? ఆడవాళ్ళ ఓట్లు పడటం అది అసత్యం. ఎందుకంటే ఏ వర్గాన్ని కూడా వదలకుండా వేధించారు వైసీపీ నాయకులు కానివ్వండి, వైసీపీ ప్రభుత్వం కానివ్వండి. ఇలాంటి ప్రభుత్వంలో ఇలా మహిళలు ఎప్పుడు కూడా ఓటింగ్ శాతం పెరిగింది అంటే ఈ పాలన అంత చండాలంగా ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. మహిళలు మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని సంక్షేమం కానివ్వండి, మనకు రావాల్సిన అభివృద్ధి కానివ్వండి బాబు గారికే సాధ్యం. సరే, ఈ ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే కనుక ఆయన ఓటమి ప్రధానంగా ఉండే 4 అంశాలు ఏమనుకోవచ్చు అంటారు? ముందుగా అమరావతి, రెండోది వచ్చేసి మహిళల్ని గౌరవించలేరు, మూడోది వచ్చేసి అభివృద్ధి చేత కాదు, నాలుగోది ఆయన ఆస్తులు జమ చేసుకోవడానికి ల్యాండ్, మైన్ ఇవన్నీ వాళ్ళు కొల్లగొట్టుకొని దాచుకో అని చేసుకోవడానికి మాత్రమే వచ్చారు. ఈ 4 విషయాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుండిపోయేలాగా 4వ తారీఖు తెలిసిపోతుంది.